నమస్తే వెల్కమ్ టు ఈటీవీ గ్రౌండ్ రిపోర్ట్ ప్రధాన వార్తలు ప్రజా సమస్యలను మీ ముందుకు తెచ్చేదే గ్రౌండ్ రిపోర్ట్ ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్ అందించేందుకు మా ప్రతినిధులు వేరు ప్రాంతాల నుంచి సిద్ధంగా ఉన్నారు తుంగభద్రకు సంబంధించిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది తుంగభద్ర జలాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక ఆంధ్రప్రదేశ్తో ముడిపడిన అంతర్రాష్ట్ర అంశాలు ఆర్డీఎస్ ఆధునీకరణ తుమ్మిళ్ల ఎత్తిపోతలకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు కర్ణాటక నిర్మిస్తున్న జలాశయాలు ఎత్తిపోతలతో పాటు ఏపీ నిర్మిస్తున్న సమాంతర కాలువకు సంబంధిత అంశాలపై చర్చ జరగనుంది నీళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణపై మా ప్రతినిధి రఘువర్ధన్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ తుంగభద్ర నదీ జలాలకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించినారు హైదరాబాద్లోని నీటిపారుదల శాఖ ప్రధాన కార్యాలయం ఎర్రమంజిల్ జలసౌధ వేదికగా ఈ సమీక్ష జరగనుంది కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జలసౌధకు చేరుకుంటారు ఇప్పటికే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రంగారెడ్డి జిల్లాకు చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులతో పాటు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఇంజనీర్లు ఇతర శాఖల అధికారులు కూడా సంబంధించిన శాఖల అధికారులు జలసౌధకు చేరుకున్నారు ప్రధానంగా తుంగభద్ర నదీ జలాలకు సంబంధించిన అంశాలపై పూర్తి స్థాయిలో సమీక్ష జరగనుంది తుంగభద్రకు సంబంధించి తుంగభద్ర నదీ జలాలు తుంగభద్ర బోర్డుకు సంబంధించిన అంశాలతో పాటు రాష్ట్రానికి తుంగభద్ర నుంచి రావాల్సిన ట్రైబ్యునల్ కేటాయించిన నీటితో పాటు ఇతరత్ర అంశాలపై పూర్తి స్థాయిలో సమీక్ష చేయనున్నారు ప్రత్యేకించి పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక ఆంధ్రప్రదేశ్తో తుంగభద్ర జలాలకు సంబంధించి ముడిపడి ఉన్న అంశాలపై కూడా సమావేశంలో చర్చ జరిగింది రాష్ట్రానికి రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ ఆర్డీఎస్ ద్వారా 15 టీఎంసీలకు పైగా నీరు రావాల్సి ఉంది కానీ తుంగభద్రకు సంబంధించిన ఆశించిన మేర జలాలు ఏ రోజు కూడా వచ్చిన పరిస్థితి లేదు చాలా తక్కువగా వచ్చాయి దానికి ఆ ఆర్డీఎస్ ఆధునీకరణ పనులను పూర్తి చేయాల్సి ఉంది కానీ అటు కర్ణాటక రాష్ట్రంలో ఆర్డీఎస్కు సంబంధించిన ఆధునీకరణ పనులు చేయాల్సి ఉంటుంది ఇందుకోసం ఏపీకి తెలంగాణకు కొంత వివాదాలు కూడా ఉన్న నేపథ్యంలో ఈ ప్రధానంగా ఆర్డీఎస్ ఆధునీకరణ అంశంపై ప్రస్తావనకు రానుంది ఆర్డీఎస్ ఆధునీకరణకు సంబంధించిన పనుల పురోగతి ఎంతవరకు వచ్చింది దానికోసం నిధుల కేటాయింపు ఎలా ఉంది ఉన్న ఆటంకాలు ఏమన్నా ఆ ఆధునీకరణ పనులను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న విషయమై కూడా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు ఇంజనీర్లతో చర్చించున్నారు అటు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి సంబంధించి కూడా తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం జోగులాంబ గద్వాల జిల్లాలోని రైతులకు సాగునీరు అందించే లక్ష్యంతో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు దానికి సంబంధించిన రెండో దశ కూడా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో తుమ్మిళ్లకు సంబంధించిన అంశాలపై కూడా చర్చ జరగనుంది అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు కర్ణాటక రాష్ట్రం కావచ్చు తుంగభద్రను కేంద్రంగా చేసుకుని మరికొన్ని కొత్త ప్రాజెక్టులు కాలువలు కూడా నిర్మించేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో అందుకు సంబంధించిన అంశాలపై చర్చ జరగనుంది ప్రత్యేకించి కర్ణాటక రాష్ట్రం 2 రోడ్ కమ్ బ్రిడ్జ్ వంతెనలను బ్యారేజ్లను నిర్మించేందుకు సిద్ధమైంది దీంతో పాటు తాగునీటి అవసరాల కోసం మరొక 2 ఎత్తిపోతల పథకాలను కూడా చేపట్టేందుకు సిద్ధమైంది తద్వారా తుంగభద్రలో ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన వాటా తగిన జలాలు రాని పక్షంలో కర్ణాటక కొత్తగా ఈ రోడ్ కమ్ బ్రిడ్జ్ బ్యారేజీలతో పాటు ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తే వాటి ద్వారా తెలంగాణకు మరింత నష్టం జరుగుతుంది ఇప్పటికే తెలంగాణకు వస్తున్న నీటి మట్టం తక్కువగా ఉండడంతో మరింత తగ్గే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతుంది దీనికి తోడు తుంగభద్ర నది ప్రధానంగా కృష్ణానదికి ఉపనది అంటే తుంగభద్ర నది నుంచి వచ్చే ఎక్కువ ఉపనది నుంచి వచ్చే జలాలు శ్రీశైలం జలాశయంలో కలుస్తాయి తద్వారా శ్రీశైలం జలాశయానికి ప్రవాహాలు భారీగా ఉంటాయి సాధారణంగా కృష్ణానది నుంచి ప్రధానంగా ఎగువన కర్ణాటకలో ఆల్మట్టి నారాయణపూర్లో వరద ప్రవాహం పెద్దగా లేకున్నప్పుడు కూడా తుంగభద్రకు వరద భారీగా వస్తే శ్రీశైలంకు ఎక్కువ నీరు వచ్చే పరిస్థితి ఉంటుంది తద్వారా ఈ తుంగభద్రపై కర్ణాటక కొత్తగా బ్యారేజీలు కానీ ఇతరత్ర ప్రాజెక్టులు చేపడితే తెలంగాణకు నష్టం జరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతుంది అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇప్పటికే తుంగభద్రకు కేటాయించిన నీటిని కూడా కేసీ కెనాల్ ద్వారా కృష్ణా జిల్లాను కూడా వినియోగించుకుని దీంతోపాటు సమాంతర కాలువను తవ్వడం ఇతరత్ర పనులను చేపట్టిన నేపథ్యంలో 2 రాష్ట్రాల కారణంగా తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరుగుతుందన్న భావన నెలకొన్న నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించినారు రేపు తుంగభద్రకు సంబంధించిన 33 గేట్లకు తిరిగి అమర్చిన నేపథ్యంలో వాటికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ వీటిని ప్రారంభించనున్నారు దీనికి కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముగ్గురు ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు ముఖ్యమంత్రులతో పాటు మంత్రులు హాజరు కానున్నారు ఈ సందర్భంగా తుంగభద్రకు సంబంధించిన అంశాలు కూడా చర్చకు రానున్నాయి తద్వారా రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే విషయంలో రేపు ఎటువంటి వాదన వినిపించాలి ఏ అంశాలను రేపటి సమావేశంలో ప్రస్తావించాలన్న విషయమే కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించేందుకు సంబంధించిన సమాచారం కూడా తీసుకున్నారు ఇటు అంతర్రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఎటువంటి వాదనలు వినిపించాలన్న విషయమై ఇంజనీర్లు అధికారులకు దిశానిర్దేశం చేయనారు కర్ణాటక రాష్ట్రం తుంగభద్ర డ్యాంలో పూడికతీత పెరిగిన నేపథ్యంలో నావలి వద్ద కొత్త జలాశయాన్ని నిర్మించేందుకు సిద్ధమైంది 51 టీఎంసీల సామర్థ్యంతో జలాశయాన్ని నిర్మించేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఇప్పటికే
తుంగభద్ర బోర్డు వేదికగా పలుమార్లు ఇందుకు సంబంధించిన చర్చ జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించిన అభ్యంతరం కూడా తెలిపింది. పూర్తి స్థాయిలో వివరాలు లేకుండా తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరగకుండా ఎలా చేస్తారో చెప్పకుండా జలాశయాన్ని నిర్మించడం సబబు కాదని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అభ్యంతరం చెప్పింది. వీటన్నింటిపైకి సంబంధించి కూడా ఇప్పటికే లేఖలు రాసి కేంద్రానికి అభ్యంతరాలు తెలిపిన నేపథ్యంలో మరొకమారు ఈ అంశాలన్నింటిపై పూర్తి స్థాయి వల్ల సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేయడంతో పాటు రేపటి సమావేశంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశాలన్నింటినీ ప్రస్తావించనున్నారు. శర్మ, ధన్యవాదాలు రఘువర్ధన్.